హలో పీప్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఉన్నాము. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇది చెప్పాను కదా, మధ్యలో 2 అవర్స్ మేము ఎక్కడికో వెళ్ళాము. అది మీకు నేను ప్రత్యేకంగా వీడియో పెడతాను అని. అదే ఈ వీడియో అనమాట. స్కై మీడో స్టేట్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ $10 టికెట్ తీసుకుని లోపలికి అలౌ చేస్తారనమాట. కార్ పార్కింగ్ అది పెట్టుకుని హైకింగ్ చేసుకోవచ్చు, వాక్ చేసుకోవచ్చు, బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తూ కొద్ది సమయం గడపచ్చు అనమాట. సో మేము ఎప్పుడు ఇక్కడ చాలాసార్లు వచ్చాము, కానీ హైకింగ్ ఎప్పుడూ చేయలేదు. ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ మా ఇద్దరికి అనిపించింది అనమాట, జస్ట్ ట్రై చేద్దామా హైకింగ్ అని. మేము చేసిన బ్లెండర్ మిస్టేక్ అదే అనమాట. ఇప్పుడు నా కాలు ఇంత లావు అయి కూర్చుంది, రైట్ నీ ఇంత లావు వాచిపోయింది అనమాట. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ అనేది నడవటం కోసం దాన్ని పేవ్డ్ పాత్ అంటారు కదా, అలా పేవ్ చేస్తారనమాట. సో ఇలాగా దాని మీద నడిచినప్పుడు ఏంటంటే మనకి తెలుస్తుంది ఎక్కడ ఎత్తుందో ఎక్కడ పల్లం ఉందో, చక్కగా సాఫ్ట్గా మన అడుగు కరెక్ట్గా పడుతుంది అనమాట. బట్ హైకింగ్ అనేది అలా కాదు. మనం ఒక అడవిలోకి వెళ్తే తెలియని దారి గుండా ఎలా నడవాల్సి వస్తుందో అలాగ ఎత్తు పల్లాలు అటు ఇటుగా ఎటు పడితే అటు కాలు వేస్తూ, సో దానికి ప్రత్యేకమైన శిక్షణతో వెళ్ళాలి తప్ప ఎలా పడితే అలాగ వెళ్ళకూడదు. మేము రోజు గంటలు నడిచేస్తున్నాం కదా, మాకేం పర్వాలేదులే, మేము నడవగలం అనుకుంటే మాత్రం అది చాలా తప్పని మాకు అర్థమైందనమాట. వెళ్ళడం రావడం ఓకే, కష్టం అనిపించినా ట్రై చేసాం. కానీ హైకింగ్ చేసేటప్పుడు దానికి ప్రత్యేకమైన షూస్ ఉండాలి, సపోర్టింగ్ స్టిక్స్ ఉండాలి, అలానే మంచి టైట్ బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే ఏ పురుగులు ఉంటాయో తెలీదు, ఏ విధంగా ఏ పాములు మన వైపుకు దూసుకొస్తాయో తెలీదు, ఏముంటుందో తెలీదు. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. అలా ఏమీ సిద్ధపాటు లేకుండా మేము సరదాగా అలా వెళ్ళిపోయామన్నమాట. బట్ వీ ఎంజాయ్ లాట్. ఆ సీనరీ కానీ వాక్ కానీ బాగా ఎంజాయ్ చేసాము. చాలా గ్రీనరీ, మంచినీళ్ళు అవుతున్నాయి,
అసలు ఎలా ఉందో నాకు అసలు అర్థం కాలేదు. అన్నాను ఇక్కడ ఏదైనా షార్ట్ కట్ ఉందేమో ట్రై చేద్దాము అని చెప్పేసి ఒక కొండ ఎక్కామన్నమాట. ఎక్కడా షార్ట్ కట్ లేదు. మళ్ళీ వెనక్కి తిరిగి నో ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అనుకున్నా. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉందనగా ఇంకా నాది స్ట్రెంగ్త్ మొత్తం కూడా ఇంకా డౌన్ అయిపోయిందనమాట. నేను చెప్పాను ఐ కాంట్ నేను ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా నడవలేనని. కానీ నిజంగా మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించే మనుషులు కూడా కావాలి. డేవిడ్ గారు అన్నారు 5 స్టెప్స్ వెయ్యి 5 మినిట్స్ ఆగు, ఇంకొక 5 స్టెప్స్ వెయ్యి 5 మినిట్స్ ఆగు. అట్లా నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఏదో రకంగా నన్ను నెట్టుకుంటూ తీసుకొచ్చారనమాట. థ్యాంక్ గాడ్ అనుకున్నాను నేను. నా అలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే ఏమో మధ్యలో ఇలాగా వాళ్ళు చైర్స్ కూడా ఇట్లా బెంచెస్ కూడా వేస్తారనమాట. కొద్దిసేపు అలా కూర్చుని మంచినీళ్ళు తాగి ఏదన్నా తిని ఏదన్నా ఎనర్జీ ఫుడ్ తీసుకుంటారు. ఎనర్జీ బార్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ లాంటివి, అలాంటివి తిని మళ్ళీ నడుస్తారనమాట. అట్లా చేస్తేనే హైకింగ్ అనేది చేయగలుగుతాము. లేదు ఇలా సరదాగా టిప్ టాప్గా వెళ్ళి ఇలా రావడానికి అసలు అవ్వదనమాట. We didn't expect that we hiked today, but we tried our level best. Almost halfway వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకింగ్కి వచ్చేటప్పుడు మనము ప్రిపేర్ అయ్యి రావాలి. సో టైట్ డ్రెస్సెస్ ఇలా లూజ్గా వేసుకుంటే ఏదైనా బగ్స్ కానీ ఏదైనా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మేము అనుకోకుండా వచ్చాము, బట్ ట్రై చేద్దామని వచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ 2.5 kilometers వచ్చాము. హాఫ్వే వీఆర్ గోయింగ్ బ్యాక్. సో మోస్ట్లీ 4-5 kilometers మేము చేసినట్లు అవుతుంది. ఆఫ్టర్ ఆ బెంచ్ చూసాక సో రిలాక్సింగ్. ద మెయిన్ డ్రాబ్యాక్ మేము వాటర్ తెచ్చుకోలేదు. సో బ్లెండర్ మిస్టేక్. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ నాట్ టూ మచ్ సన్నీ, too much hot today. 72 undi, but not hot, cloudy, so that's helpful to us. Okay. డేవిడ్ గారు అసలు కూర్చోలేదు, నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తూనే వచ్చారనమాట. ఎట్లా అయితే అది పూర్తి చేసుకుని వచ్చాం. మేము చేసిన మిస్టేక్స్ ఎవ్వరూ కూడా ఎప్పుడూ చేయొద్దు. అందుకే చిన్నతనం నుంచి కష్టపడి నడవటము, ఎక్సర్సైజ్ చేయటము, ఒక మంచి హ్యాబిచువల్ లైఫ్ లీడ్ చేయాలి. ఒక వయసు అయిపోయాక 40 years 50 years వచ్చాక మాకులాగా అబ్బా ఇప్పుడు నడవడం నేర్చుకుందాము, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యం కావాలి అనుకోవటం అన్నంత బుద్ధి తక్కువ పని ఇంకా ఏది ఉండదన్నమాట. ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ థర్స్టీ. Dehydrated my body, so I just came here in the shade, just relaxing. స్వెట్ ఉంది కదా బాడీ అంతా, చల్లటి బ్రీజ్ వచ్చినప్పుడు నా బాడీ అంతా కూల్ అవుతూ ఉందన్నమాట. సో రిఫ్రెషింగ్ అండ్ సో పీస్ఫుల్. ద గ్రీన్ అండ్ క్వైట్